నమస్కారం అండి. నేను మీ రసెల్ ఖాన్, ఆస్ట్రోనమలిస్ట్ అండ్ జిమాలజిస్ట్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వీడియో తీసుకురావడం జరుగుతుంది. ఇది కేవలం నా యొక్క క్లయింట్స్ యొక్క విన్నపం మేరకు మాత్రమే నేను ఇలాంటి వీడియోస్ చేస్తున్నాను. కాబట్టి ఎవరిని ఉద్దేశించి మాత్రం నేను చేయట్లేదు. ప్రతిసారి నేను ఇదే చెప్పబోతున్నాను. ఎందుకంటే మనం ఒకరి జీవితం గురించి మనం చెప్తున్నామంటే ఎన్నో రకాలుగా ఆలోచించి మనం మాట్లాడాల్సి ఉంటుంది. అగైన్ మన యొక్క ప్రొఫెషన్ అనేది చాలా సెన్సిటివ్ అనేది అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఎవరికైనా కూడా ఏదైనా విషయం చెప్పాలంటే చాలా సున్నితంగా వారి యొక్క మనసు నొప్పకుండా చెప్పడం అనేది కూడా మనం చేయాలి. సో ఇక్కడ నేను ప్రతిసారి చాలా సందర్భాల్లో నేను చెప్పాను, సబ్జెక్ట్ అనేది చాలా జెన్యూన్ అండి. ఆ సబ్జెక్ట్ని అడ్డు పెట్టుకొని చాలామంది చాలా రకాలుగా ఎదుటి వాళ్ళని దోచుకోవడమో లేక భయపెట్టడమో లేక మభ్యపెట్టడం అనేది జరుగుతుంది తప్ప సబ్జెక్ట్ ఈజ్ వెరీ జెన్యూన్. మీకు బాగా అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇలాంటి ట్రెండింగ్స్ చాలా జరుగుతున్నాయి, వైరల్స్ అవుతున్నాయి. సంఖ్యాశాస్త్రం పరంగానే కాకుండా జ్యోతిష్య పరంగా కూడా. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారండి. ఇలాంటి సబ్జెక్టులలో ఆరితేరిన వాళ్ళు, దానిలో నిష్ఠాతులైన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సక్సెస్ పీపుల్ అంటే వీళ్ళు ఎవరికి బయటికి రారండి. అంటే వాళ్ళు చాలా గోప్యంగా ఉండడం అనేది జరుగుతుంది. వాళ్ళు చాలా పర్ఫెక్ట్ అయిన ప్రొడక్షన్స్ చేస్తుంటారు. తర్వాత రెమెడీస్ అనేటివి ఇస్తుంటారు. అంటే జ్యోతిష్య పరిహారాలు అంటే మనం జరగబోయే ప్రాబ్లమ్స్ని ముందుగానే గ్రహించి ఆ ప్రాబ్లం నుంచి ఏ విధంగా బయటపడాలి అనే దాని గురించి కూడా క్లుప్తంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇది శాస్త్రాలలో కూడా ఉంది. జ్యోతిష్యం కూడా అలాంటి కోవ కిందికే వస్తుంది. అంతేగాని ఒకరిని ఉద్దేశించి మనం జ్యోతిష్యం చెప్పినప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్లో గుడ్, బ్యాడ్, అగ్లీ అనేది డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక కోణంలో బాధలు, సుఖాలు, సంతోషాలు ప్రతి ఒక్కటి ఉంటాయి. కానీ వాటిని మనం ఆసరాగా చేసుకొని కొందరు దోపిడీ అనేది చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి దీనిలో చాలామంది నలిగిపోతున్నారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక్క మనిషి చేసే మిస్టేక్ అందరి మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఇది బాగా దృష్టిలో పెట్టుకోండి. అంతేగాని తాను ఇంకొకటి ఇది మనకు మీకుగా తెలుసుకోవాలి అది. అంతేగాని ఇది ఎవరు స్పెసిఫిక్గా ఎవరు చెప్పరండి మీకు. ఎందుకంటే ఎవరో తప్పు ప్రొడక్షన్ చేశాడు, లేకపోతే ఎవరో తప్పుగా దాన్ని మిస్యూజ్ చేసినంత మాత్రాన ఈ శాస్త్రాన్ని తప్పుపట్టడం, అసలు ఇలాంటి శాస్త్రాలు అనేటివి లేవు అని చెప్పుకోవడం కూడా మూర్ఖత్వమే అవుతుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క స్వార్థం కొరకు ఏం చేస్తున్నారనేది అది మీరు గ్రహించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరు దాన్ని పక్కన అడ్డు పెట్టుకొని దాన్ని మీకు భయపెడుతున్నాడా, ఆ శాస్త్రాన్ని అడ్డు పెట్టుకొని మీలో దోషాలను చూపిస్తున్నాడా, లేకపోతే మీలోని ప్రాబ్లమ్స్ని ఎక్కువ చేసి చూపించడం అనేది చేసి భయపెట్టి దాని నుంచి మీకేమైనా ఇది చేస్తున్నాడా అనేది కూడా మీరు గ్రహించాలి. అంతేగాని ఊకే జ్యోతిష్యులు అందరు జ్యోతిష్యులు వేస్ట్, అందరు న్యూమరాలజిస్టులు వేస్ట్ అనేది చెప్పడం కూడా సబబు కాదనేది నా యొక్క విన్నపం. ఇది బాగా గ్రహించుకోవాలి. మీకు ఎవరో ప్రాబ్లం క్రియేట్ చేశారు. ఇప్పుడు ఈ మధ్య ట్రెండ్ జరుగుతుంది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే అందరూ వేణుస్వామి చేసిన ప్రొడక్షన్స్ అన్నీ రాంగ్, అతను చెప్తునేదంతా ట్రాష్, అతను చెప్తునేదంతా శుద్ధ దండగా అనేది కూడా చాలామంది అనుకోవడం. అంటే నేను ఇక్కడ వేణుస్వామిని నేనేదో తప్పు పట్టాలనో లేకపోతే వేణుస్వామిని ఏదో మనము చిన్న చూపు చూడాలనో అని నేను చెప్పట్లేదు. ఎందుకంటే జ్యోతిష్యం తెలిసిన వ్యక్తి తాను కూడా వేణుస్వామి. అంత ఈజీగా ఆషామాసిగా అంత సక్సెస్ని చూసే ఇది సత్తా అనేది అతనికి ఎలా వచ్చింది అంటే దాన్ని సక్సెస్ అయ్యాడు కాబట్టి వచ్చింది. ఏమంటే ఇక్కడ కొన్ని రాజకీయ పరంగా కొన్ని తన పర్సనల్గా కూడా అంటే తను ఒకటే డిసైడ్ అంటే నేను చూసినంత వరకు పాత వేణుస్వామికి ఇప్పుడున్న వేణుస్వామికి లాట్ ఆఫ్ డిఫరెంట్. అంటే అతని జీవిత సత్యం అనేది తెలుసుకున్నాడు కాబట్టి ఈ విధంగా బిహేవ్ చేస్తున్నాడు అనేది నేను ఆ విధంగా అయితే ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటారు అంటే అప్పుడున్న వేణుస్వామి జెన్యూన్గా వెళ్ళాడు, పాజిటివ్గా వెళ్ళారు. తనని ఎవరు ఐడెంటిఫై చేయలేదు, రికగ్నైజ్ చేయలేదు. కాబట్టి తాను పెద్దగా సంపాదించుకోలేకపోయాడు. అదే వేణుస్వామి ఒక ట్రెండింగ్ క్రియేట్ చేశాడు. అంటే సాధారణంగా మనం ఒక వేలో పోతే మనల్ని ఎవరు గుర్తించరు,
మనం పెద్ద మొత్తంలో అంటే ఒక వ్యక్తిని గొప్పగా వ్యక్తులు అంటే మనం చిన్న సాదా ఇప్పుడు మన ఇంటి పక్కనో లేకపోతే ఎవరినో వీధిలో ఉన్న వాళ్ళ గురించి చెప్తే అది పెద్దగా తెలియదు కదా. కాబట్టి సెలబ్రిటీస్ గురించి మనం కరెక్ట్ పర్ఫెక్ట్ అయిన ప్రొడక్షన్ చేసి వాళ్ళ గురించి రైట్గా చెప్తే మనం వైరల్ అవుతాము అన్న ఒక ఉద్దేశంతో ఆ కోవలో నుంచి వెళ్ళడం అనేది జరిగిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వేణుస్వామి ఇప్పుడు నాగ చైతన్య గురించి సమంత గురించి ప్రొడక్ట్ చేశాడు, ఓకే రైట్, విడిపోతారు అని చెప్పడం కూడా ఆడివర్ రైట్. కానీ ఇంకొకటి ఈడ చేయడం వేణుస్వామి ప్రతిసారి చేస్తున్న బిగ్ మిస్టేక్. నేనంటే అతను చేస్తున్న తప్పు నేను గ్రహించినంత వరకు అతను ప్రొడక్షన్ చేయడం వరకు రైటే అవుతుంది, కానీ దానికి సంబంధించిన రెమెడీస్ కూడా అంటే ఇదంతా మీరు ఈ జాతకాల ప్రకారం మీరు విడిపోతారు, కానీ దేనికి ఫలానా రెమెడీ చేసుకోండి మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది అనే ఒక విషయం కనుక కూడా చెప్పి ఉంటే అతనికి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అనేది కూడా నా యొక్క అంటే నేను భావిస్తున్నాను అనమాట. అదేవిధంగా ఇప్పుడు వేణుస్వామి ఇంత పాపులర్ అయిపోయి ఇప్పుడు ఎందుకు ఎంత అన్పాపులర్ అవుతున్నాడు అనే దాని మీద కూడా మనం న్యూమరాలజీ పరంగా మనం చూసుకున్నట్లయితే వేణు మొదటి పేరు మీరు చూసుకోండి, వేణు అన్న పేరు టోటల్ నేమ్ అగైన్ 22 నెంబర్ మీద వస్తుంది. అంటే నేను కూడా ప్రీవియస్లో చాలా ప్రొడక్షన్ చేశాను. ప్రీవియస్లో ఈ మధ్య కాలంలో రాజ్ తరుణ్ గురించి, శ్రీరెడ్డి గురించి వీళ్ళందరి నేమ్ నెంబర్స్ కూడా 22 నెంబర్ అంటే వేణుస్వామి టోటల్ బాగుంది. కానీ ఫస్ట్ నేమ్ నెంబర్ అనేది కూడా మంచిగా ఉండాలి ఎప్పటికైనా కూడా. నేను అదే చెప్తాను, న్యూమరాలజీ పరంగా మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ టోటల్ నేమ్ నెంబర్ అనేది కూడా ఎప్పుడైతే పర్ఫెక్ట్గా అయితే ఉంటుందో అప్పుడే మీ లైఫ్లో అనేది పాజిటివ్ చేంజెస్ అనేటివి వస్తాయి. ఒక్కసారిగా సక్సెస్ కాకుండా నిదానంగా సక్సెస్ రేట్ను చూస్తూ ఎక్కడ ఫెయిల్యూర్స్ అనేటివి లేకుండా కూడా మీరు ఉంటారనేది కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. ఇది గ్రహించాలి. వేణుస్వామి చూడండి, వేణు యొక్క నేమ్ నెంబర్ కూడా 22, వేణుస్వామి యొక్క టోటల్ నేమ్ నెంబర్ కూడా అగైన్ 37 నెంబర్ 1 మీద వస్తారు. కాబట్టి అతను ఒక పాపులారిటీ అనేది కూడా బాగా అంటే షార్ట్ టర్మ్ అని నేను చెప్పను, కానీ తాను అనుకుంటున్న టార్గెట్ని చాలా తొందరగా రీచ్ అయిపోయాడు. 22 నెంబర్ అనేది పాపులారిటీని ఇస్తుంది, అట్ ది సేమ్ టైం కాంట్రవర్సీని కూడా ఇస్తుంది అనేది కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పాను. అదేవిధంగా చూడండి, వేణుస్వామి యొక్క వైఫ్ హ్యాపీగా ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా హ్యాపీగా, వైఫ్ అండ్ హస్బెండ్ హ్యాపీగా. ఎవరైనా లైఫ్ హ్యాపీగానే ఉండాలి, మ్యారేజ్ చేసుకుంటారు కపుల్స్ ఎందుకు చేసుకుంటారు, వాళ్ళ లైఫ్ మంచిగా లీడ్ చేయాలి, హ్యాపీగా ఉండాలనే కదా. కాబట్టి వాళ్ళు ఒకవేళ జ్యోతిషం చూసేటప్పుడు ఇద్దరి యొక్క కుండలీలను మనం పరీక్షించేటప్పుడు అవి బాగా లేకుండా క్షణంలో ముందుగానే చెప్పాలి. ఒకటి చూడండి, మీరు వివాహం చేసుకోబోతున్నారు కాబట్టి ఇవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ జ్యోతిషంలో ఇంకొకటి ఏం చెప్పబడింది, జ్యోతిష్యంలో పరిహారం కూడా చెప్పబడింది. ఆ పరిహారం చెప్పకపోవడం వేణుస్వామి యొక్క తప్పు. ఎందుకంటే మీ జాతకం ప్రకారం అష్టమ శని ఉంది, ఇది ఉంది, కాబట్టి మీరు విడిపోతారు ఒక లేడీ వల్ల అని చెప్పారు. అదే లేడీ వల్ల విడిపోతారు, కానీ మీరు ఇలాంటి పరిహారం ఏమైనా చేసుకుంటే మీరు హ్యాపీగా మీ యొక్క కెరీర్ అంటే ప్రీవియస్లో సమ్మంతోటి విడిపోయడం ఒక యాదృచ్ఛికం ఏదో జరిగింది జ్యోతిష ప్రకారం, కానీ కుండలి ప్రకారం ఇది కూడా ఒకవేళ ఇది కూడా అలా జరగకుండా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఇలాంటి శాంతి కానీ హోమం కానీ సంథింగ్ మీ యొక్క రెమెడీస్, మీకు సంబంధించిన రెమెడీస్ ఏమన్నా ఒక్క ముక్క చెప్పింటే వేణుస్వామికి ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా చూసుకున్నట్లయితే మన వైఎస్ జగన్ గెలుస్తారని ఘంటాబద్ధంగా చెప్పడం జరిగింది. కానీ ఏ రకంగా ఇక్కడ ఇంకొకటి విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి, మనకి ఎప్పుడైనా కూడా ఎవరైనా ఏదైనా విషయం గురించి చెప్తున్నారంటే అది న్యూమరాలజిస్ట్ కావచ్చు, ఆస్ట్రాలజీ కావచ్చు, ఒక 2 కుండలీలు వేసి వాళ్ళ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ జాతకం నుంచి ఇలా ఉండడం వల్ల ఈ రీజన్స్ జరుగుతున్నాయి అనేది కూడా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది జరగట్లేదు. చాలామంది న్యూమరాలజిస్టులు కూడా ఓకే బ్లైండ్గా ఏదో ఒకటి నోటికి వచ్చింది చెప్పడం అని జరుగుతుంది. క్లారిటీగా ఇప్పుడు వేణుస్వామి గురించి నేను ఎందుకు చెప్తున్నాను అంటే నేమ్ నెంబర్ మీరు చాల్డిన్ ఇప్పుడు ఇక్కడ ఇంకో పరిస్థితి ఏంటంటే న్యూమరాలజీలో కోళ్ళలుగా ఇష్టం వచ్చిన రీతిలో చెప్పడం అనేది జరుగుతుంది. ఒక క్లారిటీ అనేది ఇవ్వడం జరగలేదు. మీరు చాల్డిన్ ప్రకారం, ఎందుకంటే నేను చాల్డిన్నే ఫాలో అవుతాను కాబట్టి నేను చాల్డిన్ విషయానికి వచ్చి చెప్తున్నాను. వేణుస్వామి యొక్క నేమ్ నెంబర్ 22, వేణు నేమ్ నెంబర్ 22 మీద వస్తుంది. తర్వాత వేణుస్వామి టోటల్ నెంబర్ 37 మీద వస్తుంది 1. కాబట్టి వేణు అన్న పేరు ఇతన్ని చాలా పాపులర్, ఎంత పాపులర్ మీద తీసుకెళ్ళిందో అంత పాపులర్. అదేవిధంగా కాంట్రవర్సీలో కూడా కాంట్రవర్సీ జరుగుతుండడానికి కారణం కూడా రీజన్ అదే అవుతుంది. తర్వాత వచ్చేసి వాళ్ళ మిస్సెస్ నేమ్ నెంబర్ కూడా ఫస్ట్ నేమ్ నెంబర్ కూడా 22. కాబట్టి ఈ కాంబినేషన్ వీళ్ళు ఆల్మోస్ట్గా పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇప్పటి నుంచి కాంట్రవర్సీస్ని ఫేస్ చేయవలసి వస్తుంది అనేది కూడా మనం ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి.
న్యూమరాలజీలో కూడా క్లారిటీ ఇవ్వాలి ఎప్పుడైనా కూడా. నేను అనేది అదే, చూసే వాళ్ళది కూడా మిస్టేక్ అవుతుంది. ఎందుకంటే చెప్పేవాడు ఏది చెప్పినా వినేవాడు మూర్ఖంగా వింటే ఫలితం ఇలాగనే ఏడుస్తుంది. ఎందుకంటే ప్రతిసారి ఏం చెప్తున్నాడు, ఎంతమందికి ప్రొడక్షన్ చేశాడు, అన్ని దానిలో ఎన్ని రేషో అంటే ఈ విధంగా కూడా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు సక్సెస్ కావాలంటే చాలా కష్టం అండి. ఎందుకంటే మనకు దొరికిన జ్యోతిష్యం ప్రకారం అంటే వాళ్ళు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కరెక్ట్ ఉండాలి, టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఉంటే జ్యోతిష్యం పర్ఫెక్ట్గా చెప్పగలుగుతారు. అదేవిధంగా న్యూమరాలజీకి అయినా కూడా డేట్ ఆఫ్ బర్త్ పర్ఫెక్షన్ లేకపోతే వాళ్ళ నేమ్ నెంబర్ పర్ఫెక్షన్ చూసుకొనే మనం చెప్పగలుగుతాం. అంతేగాని ఆ డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ ఉన్నప్పుడు ఎవరి ప్రొడక్షన్ అయినా రాంగ్ అవుతుంది. అది సైంటిఫిక్గా. ఇప్పుడు హాస్పిటల్స్లో ఎంతోమంది వెళ్తుంటారు, పోయిన వాళ్ళందరూ హ్యాపీగా వస్తున్నారా? ఎంతమంది చనిపోవట్లేదు హాస్పిటల్స్లలో. అలాగని హాస్పిటల్స్ అన్నీ క్లోజ్ అవుతున్నాయా? కాదు కదా. సక్సెస్ ఫెయిల్యూర్స్ అనేటివి కామన్, ప్రతి ఒక్క ఫీల్డ్లో ఉంటుంది, ప్రతి ఒక్క చోట ఉంటుంది. అది సైన్స్లో తీసుకున్నా కూడా, అది వేదాల్లో చూసుకున్నా కూడా, దేనిలో చూసుకున్నా కూడా సక్సెస్ ఫెయిల్యూర్స్ కామన్గా ఉంటాయి. కాబట్టి వాటిని మనం అదే విధంగా చూడాలి. అంతేగాని మీరు ఆస్ట్రాలజరే కదా, మీరు న్యూమరాలజిస్ట్ కదా, ఫలానా జరిగింది కాబట్టి మీరు ఎందుకు ముందు చెప్పట్లేదు అంటే మన దృష్టి అక్కడికి వెళ్ళలేదు, అది చూడలేదు. కాబట్టి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మనం చూస్తాం, ఏదైనా కూడా చూస్తాము. ఎక్కడ దృష్టి వరకు అంటే మన కంటి దృష్టి ఎంతవరకు వెళ్తుందో అంతవరకే చూడగలుగుతాం. కానీ ఎక్కడో ఉండేది కూడా చూడాలి అంటే మనం దానిలో కూర్చోవాలి, ఏకాగ్రతగా కూర్చోవాలి, తపస్సులో కూర్చోవాలి. అప్పుడు మాత్రమే తెలుస్తాయి. మునులకు కానీ ఎవరికైనా కూడా. ఎందుకు చాలామంది మునులు ఉన్నారు, ఎందుకు చెప్పట్లేదు అంటే అంతే అది. కాబట్టి దాన్ని గ్రహించాలి. కాబట్టి వేణుస్వామి మీద జరుగుతున్న కాంట్రవర్సీస్ అంటే తాను చేసిన మిస్టేక్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయని అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ప్రతి ఒక్కరి గురించి చెప్తున్నాడు కానీ కొన్ని చెప్పట్లేదు. అంటే ఫలానా 4 yearsలో ఒకరు చనిపోతాడు, ఒక సెలబ్రిటీ, పెద్ద సెలబ్రిటీ చనిపోతాడు, లేకపోతే 3 yearsలో ఒక జంట విడిపోతుంది. ఆ జంట ఫలానా జంట అనేది చెప్పాలి. ఫలానా పర్సన్ చనిపోతాడు, ఆ చనిపోతాడన్న పర్సన్కి కనీసం ఇంటిమేషన్, సార్ మీ జాతకం బాగాలేదు, ఇలా ఉంటే చనిపోతారు కాబట్టి మీరు ఈ రెమెడీ చేసుకోండి, ఈ హోమం చేసుకోండి, శాంతి. మీరు అది వినకపోని సెకండరీ. కనీసం అది చెప్పడం ద్వారా ఏమవుతుందంటే ఎవరో ఒకరు విని ఫాలో అయ్యి అతన్ని మంచి చేయవచ్చు. లేదంటే వినకపోతే ఆ సెకండ్ చూడండి, నేను ముందే చెప్పాను కాబట్టి వాళ్ళు అయితే వినలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు మనం చెప్పింది వినాలని కూడా లేదు కదా, ఎక్కడ వినాలని లేదు. ప్రతి ఒక్కరు మన మాట వినాలని కూడా లేదు. మనం చెప్పే ప్రొడక్షన్స్ మొత్తం వాళ్ళని ఫాలో కావాలని కూడా రూల్ అనేది లేదు. కానీ మనం కొన్ని సజెషన్స్ ఇస్తాం, మన తరపు నుంచి మనం కొన్ని సజెషన్స్ ఇస్తాం. అంటే సెలబ్రిటీస్ గురించి మనం చెప్పకూడదా అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్, అంటే వాళ్ళు పబ్లిక్లో ఉన్నారు, వాళ్ళు పబ్లిక్లో ఉన్నప్పుడు డెఫినెట్లీగా మనం ప్రొడక్షన్ చేస్తాం, ఖచ్చితంగా మనమైతే చెప్తాం. కానీ నెగిటివ్ అనేది మీరేంటి అనేది నెగిటివ్ అనేది తీసుకెళ్ళడం జరిగింది వేణుస్వామి. ఆ నెగిటివ్ తీసుకువెళ్ళడం ద్వారానే ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం. ఎందుకంటే మీరు విడిపోతారు, మీరు ఇట్లా చనిపోతారు, లేకపోతే రోగాలతో ఇవి వస్తాయి అంటే ప్రతి ఒక్కరి జాతకంలో ఇవన్నీ కామన్గా ఉంటాయండి. కానీ వాటికి తగ్గ రెమెడీస్ కూడా, అంటే ప్రాబ్లం ఎక్కడుందో సొల్యూషన్ కూడా అక్కడే ఉంది అనేది బాగా గుర్తించారు. ఆ సొల్యూషన్ని చెప్పకుండా భయపెట్టడం అంటారు దీన్ని. ఎలా అయిపోయిందంటే ఇప్పుడు పరిస్థితి, ఎదుటి వ్యక్తి వాళ్ళని భయపెడితే ఆటోమేటిక్గా మనకి లొంగుతారు. మనం చెప్పిన పరిహారాల కొరకు కొన్ని లక్షలు డబ్బులు పెడతారు కాబట్టి మనం అవి చేసుకొని ఇది చేయవచ్చు. దీనికి చెప్పడం ద్వారా కొన్ని ఏమైతే సక్సెస్ అయినాయి అనుకోండి, చూడండి నేను చెప్పాను కాబట్టి జరిగింది, కాబట్టి మీరు సో అండ్ సో ఇవి పరిహారాలు చేసుకోండి, దాని ద్వారా కూడా చెప్పడం. ఎందుకంటే ప్రతి ఒక్క జాతకం డిఫరెంట్గా ఉంటుంది. అందరి జాతకాలు వేణుస్వామి దగ్గర ఎలా వస్తున్నాయి అనేది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నాకు తెలిసినంత వరకు వేణుస్వామి దగ్గర కేవలం అతని యొక్క వారి యొక్క పేరు, అంటే ఆ పేరు యొక్క జాతకాన్ని తీసుకుని పేరు ప్రభావం ద్వారా, అంటే పేరు యొక్క నక్షత్రాన్ని బట్టి మాత్రమే అతను ప్రొడక్ట్ చేస్తున్నాడని నేను భావిస్తాను. లేకపోతే ఎవరి జాతకాలు అనేటివి అంత ఈజీగా బయటికి రావండి. ఏ పొలిటీషియన్ కావచ్చు, అంటే వాళ్ళుగా స్వతహాగా జాతకాన్ని బయటికి ఇస్తే తప్ప ఎవరి జాతకం తెలియదు. అంటే వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్, అంటే డీటెయిల్స్, వారి యొక్క డీటెయిల్స్ పర్సనల్గా ఉంటాయి. ఇప్పుడు నా యొక్క డేట్ ఆఫ్ బర్త్ పర్సనల్, నాది ఉంటుంది, నాది మీకు ఎలా వస్తుంది, నేను ఇస్తే తప్ప, అవునా కదా? లేదంటే నా ఫ్యామిలీ మెంబర్స్లో కూడా, నా ఫ్యామిలీలో నా ఇంటి కుటుంబీకుల దగ్గరనే నా డీటెయిల్స్ ఉంటాయి తప్ప బయటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నా యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ ఉండవు కదా. సో కాబట్టి వేణుస్వామికి ఇవన్నీ రావడానికి రీజన్స్ అయితే నేనైతే ఇదే అనుకుంటున్నాను. అగైన్ అతను ఫిలిం ఇండస్ట్రీలో కొన్ని కాంటాక్ట్స్ ఉండడం ద్వారా వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని దాన్ని ఆస్ట్రాలజీని అటాచ్ చేసి చెప్పడం ద్వారా కొన్ని గన్షాట్గా సక్సెస్ అవుతున్నాడు అని కూడా నేను భావిస్తున్నాను. ఎందుకంటే అతనికి కొన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి ఫిలిం ఇండస్ట్రీలో. సో దట్ దాని నుంచి వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్, ఎందుకంటే
వారి యొక్క పర్సనల్ విషయాలు కొందరు వాళ్ళ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ని కూడా మనం గ్యాదర్ చేసి దాని ప్రకారమే తను చెప్తున్నాడు అనేది కూడా నేను, ఎందుకంటే చాలామంది ఎంతోమంది ఆస్ట్రాలజర్ ఉన్నారు, ఎవరు చెయ్యని చెప్పని ఇతనే ఎందుకు చెప్తున్నాడు, అందరూ చాలామంది కూడా ప్రెడిక్ట్ చేస్తున్నారు, చేయట్లేదని కాదు, కానీ పాజిటివ్గా చెప్తున్నారు. చాలామంది వరకు ఇలా ఉంటే ఈ పరిభావంలో, కానీ ఇట్లా పరిహారం చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఎవరి జీవితమైనా చాలా బాగుండాలని మనం కోరుకుంటాం. అంతేగాని సమస్యలతోటి పడకూడదు, ఆ సమస్యలని తెచ్చుకోకూడదని ఎవరైనా అనుకుంటారు. ఎందుకంటే మనం చెప్పేది మనం చెప్తాం, వాళ్ళు ఫాలో అవుతారా లేదా అనేది సెకండరీ. అది క్లారిటీ ఇవ్వాలి. ఇక్కడ క్లారిటీ అనేది ఇవ్వడం అనేది జరగట్లేదు. అంతా ఎలా అయిపోతుంది అంటే ఇమీడియట్గా ఇది కాకపోతే ఇట్లా అయిపోతారు. నా దగ్గరకు వచ్చినారు కానీ వీడియో ఎవరు తీశారు నాకు తెలియదు, మళ్ళీ తీయకుండా ఎట్లా మీడియాలోకి వస్తుంది. సో ఇవన్నీ కొన్ని ప్రీ ప్లానెడ్గా ఉంటాయి. కొన్ని ఛానల్స్ వాళ్ళతో కాంటాక్ట్స్ కావడం, వాళ్ళు కూడా వీళ్ళని కోఆపరేట్ చేయడం, హైలైట్ చేయడం, ఇలాంటివి మొత్తం అనేవి జరుగుతాయి. ఇప్పుడు చూడండి, నేను ఎలక్షన్స్ గురించి ప్రొడక్షన్ చేశాను, అది ఎక్కడ వైరల్ లేదు. క్రికెట్ గురించి కూడా చాలా ప్రొడక్షన్ చేశాను ప్రీవియస్లో, ఎన్నో సంవత్సరాల నుంచి. మొన్న జరిగిన క్రికెట్ మ్యాచ్ల గురించి కూడా నేను ప్రొడక్ట్ చేశాను, మనది ఇక్కడ వైరల్. ఎందుకంటే మనం ఎవరికో తెలియదు, అంటే ఇక్కడ మనల్ని మనం హైలైట్ ఛానల్ వాళ్ళతో లింకులు పెట్టుకొని మనం ఏదో చెప్పేసినాం, మనకి ఇష్టం వచ్చిన చెప్పేసి ఎవరినో ఒకటి తిట్టేయడం, లేకపోతే ఏదో ఒకటి చెప్పేయడం జరిగితే అలాంటివి వైరల్ అవుతున్నాయి. జెన్యున్గా ఉన్న పర్సన్స్, జెన్యున్గా ఉన్న వాళ్ళని ఎవరు హైలైట్ చేయట్లేదు. అంటే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, అంటే స్వలాభం, అంటే ఎవరికి దొరకాల్సిన లాభం వాళ్ళకి దొరికితే మనిషిని ఎక్కడికైనా పాపులర్ తెస్తుంది అనేది కూడా ఇక్కడ మనం గ్రహించవచ్చు. మీడియాలు కూడా అలాగే తయారయ్యాయి, యూట్యూబ్ ఛానల్స్ కూడా అలాగే తయారయ్యాయి. కాబట్టి ఇప్పుడు మనల్ని ఏదైనా వైరల్ చేసుకోవాలంటే మనం అప్పుడు వైరల్, అంతేగాని జెన్యున్గా చెప్పే వాళ్ళది ఎప్పుడు వైరల్ అనేది ఉండదు. అఫ్కోర్స్ తెలిసిన, అంటే మనకు అలాంటి అవసరం కూడా లేదు. మనది ఏదన్నా ఉన్నా జెన్యున్గా ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుందన్న ఒక ఉద్దేశంతో మాత్రమే నేను ఈ యొక్క వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఈ వీడియో ద్వారా ఎవరికైనా మనసుకు బాధ కలిగిన, ఎందుకంటే చూసేవాళ్ళు ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీరుగా గ్రహించుకోవాలి. చెప్పేవాడు ఏదైనా చెప్తున్నాడుగా, వినేవాడు కూడా వింటే మాత్రము ఈ రేపు పిచ్చోళ్ళ ఏది మీరే అవుతారు, కానీ వాళ్ళు ఎవరు ఏం కారండి. ఎందుకంటే అతను మంచిగా ఇప్పుడు ఉన్న బిగ్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి నథింగ్ ఏమవుతుంది చెప్పండి, ఏం కాదు. సో ప్రొడక్షన్స్ ఎవరివైనా చేయొచ్చు, కానీ దానికి కూడా ఒక పద్ధతి అనేది ఉంటుంది. ఆ పద్ధతిని మితిమీరరాదన్నమాట. అంటే నెగిటివ్ రోల్ ప్రతి ఒక్కరు, మీరు విడిపోతారు, మీరు చచ్చిపోతారు, మీ రోగం వచ్చేస్తుంది అంటే ఎవరికైనా పెయినే కదండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఎంత పెద్ద రోగమైనా, కాదమ్మా మీరు ఇది ఇలా ఉంది కాబట్టి ఇలా ఏదో కానీ అంటే చెప్పే విధానంలో కూడా చాలా డిఫరెంట్. అది మిస్ అయ్యారు వేణుస్వామి. అంటే ఇంకా నేను ఎలా హైలైట్ అయిపోతున్నాను కదా, నేను ఏదో చెప్పిందంతా జరుగుతుంది. హీఈస్ నాట్ ఏ గాడ్ లాంటి వాళ్ళే చాలామంది ఎన్నో బాధలు అనుభవించారు. ఇది మనకు తెలిసిన సత్యం. మహాభారతం తీసుకున్న, రామాయణం తీసుకున్న, ఖురాన్లో తీసుకున్న, బైబిల్లో తీసుకున్న, జీసస్ని తీసుకున్న, మహమ్మద్ సలాహోసలంని తీసుకున్న, ఎవరిని తీసుకున్నా వీళ్ళందరూ ఎవరు హ్యాపీగా లేరు. అందరూ బాధలు అనుభవించిపోయారు. మేమే బాధలు అనుభవించాము. మమ్మల్ని చూసైనా మీరు బాగుపడండి. అంటే బాధలను అధిగమించిన తర్వాత సంతోషం అనేది దొరుకుతుంది. ప్రతి ఒక్కరి లైఫ్లో గుడ్, బ్యాడ్, అగ్లీ అనేది కామన్గా ఉంటుంది. కానీ మరీ మితిమీరిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడం ఎలా అనేది కూడా ఒకటి ఇంపార్టెంట్. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.